సాలిడ్ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం. భక్తి ఛానల్ ప్రేక్షకులకి నా నమస్సుమాంజలి. నేను మీ శ్రీ రోజారాణి. ఈ రోజున మీకు ఈ జూలై మాసంలో జరిగే ఒక విశిష్ట దినం జూలై 25న తొలి ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి అంటారు. ఆ రోజు గురించి మీకు వివరిస్తాను. తొలి ఏకాదశి ప్రాముఖ్యత ఏంటంటే, ఇంపార్టెన్స్ ఏంటంటే, నెక్స్ట్ ఆ తర్వాత నుంచి వచ్చేవన్నీ కూడా మనకి పండగలు, పర్వదినాలే ఉంటాయి. ఈ రోజున ఈ తొలి ఏకాదశి రోజున మనకి శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై నిద్రించడం జరుగుతుందనేది ఒక నానుడి. ఆయన యోగ నిద్రలోకి వెళ్ళాక 4 నెలలు యోగ నిద్రలో ఉంటారు. అందరూ కూడా చాతుర్మాస దీక్ష 4 నెలలు, చాతుర్మాస అంటే 4 నెలలు దీక్ష మొదలు పెడతారు. ఈ చాతుర్మాస దీక్షలో అందరూ ఉపవాసాలు, పర్వదినాలు జరుపుకోవటం ఇవే జరుగుతూ ఉంటాయి. ఈ తొలి ఏకాదశి రోజున అందరూ కూడా ఉపవాసం ఉండడం లేదా విష్ణు సహస్రనామాన్ని చదవడం చేస్తూ ఉంటారు, లేదా గుళ్ళకి వెళ్తూ ఉంటారు, దేవాలయాలకి వాళ్ళకి దగ్గరలో ఉన్నవి. ఈ విష్ణు సహస్రనామం పూర్తిగా చదవలేని వాళ్ళు, రాని వాళ్ళకి ఒక అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ లేదా విష్ణు సహస్రనామానికి పరిపూర్ణంగా ఉండే చిన్న మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే 3 సార్లు చదివి శ్రీరామనామవరానన ఓం నమ ఇతితో కంప్లీట్ చేస్తే కూడా మనకి విష్ణు సహస్రనామాన్ని మొత్తం చదివినట్టని చెప్తూ ఉంటారు. ఈ 4 నెలలు విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళాడు కదా, మరి మానవుల సంగతి ఏంటి అని అడుగుతున్నారు అందరూను. అప్పుడు వేరే దేవతలు, దేవుళ్ళు వస్తారు, ఊరుకుంటారా? ఆగరు కదా. ఆయన నిద్రలోకి వెళ్ళంగానే ఆయన ధర్మపత్ని అని లక్ష్మీదేవి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజలు అందుకుంటూ ఉంటుంది. అలాగే ఆవిడ వెళ్ళిపోగానే భాద్రపద మాసంలో మహాగణపతి వస్తారు, ఆయన పూజలు అందుకొని వెళ్ళిపోగానే ఆశ్వయుజ మాసంలో నవదుర్గులు, దేవీ నవరాత్రులు జరుగుతాయి, ఎంత వైభవంగా జరుగుతాయో కదా. ఆ తర్వాత కార్తీక మాసంలో మహాశివుడు వస్తారు, వచ్చి ఆయన పూజలు అందుకొని ఆ కార్తీక శుద్ధ ఏకాదశితో కంప్లీట్ అయ్యాక మనకి మార్గశిర మాసం లేదా ధనుర్మాసం మొదలవుతుంది. ఆ రోజున మనకి మహావిష్ణువు తిరిగి శయనం నుంచి వస్తారు. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేదన్నా తెలుసుకోవాలని అనుకుంటే కనుక కామెంట్స్లో పెట్టండి, మనము దాన్ని షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. నమస్తే.